భాగవతాన్ని వినడం చదవడం రెండూ అదృష్టమే. అందుకనే భాగవతంలోని ప్రతి కథను వీడియోగా చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాం. భాగవతంలోని ఈ కథ శ్రీ బలరాముడి జన్మ వృత్తాంతం గురించి తెలియజేయబడుతుంది. బలరాముని అవతార విశేషాలు దశమ స్కందంలో వస్తాయి. పరీక్షన్ మహారాజు శుకుణ్ణి బలరాముని జన్మ వృత్తాంతం గురించి వివరించమని కోరినప్పుడు శుకుడు శ్రీకృష్ణ కథామృతాన్ని దశమ స్కందంలో ఈ విధంగా వివరించారు. దేవకీ అష్టమ గర్భము తనకు మృత్యువని తెలిసిన కంసుడు దేవకీ వసుదేవులను కారాగృహంలో బంధించి వారి 6 పుత్రులను వరుసగా సంహరించాడు. పూర్వజన్మలో ఈ 6 కాలనేమి కొడుకులు. పూర్వజన్మలో తమ తాత అయిన హిరణ్యకశిపుని శాపం వలన మీ 6 మీ తండ్రిచే మరణిస్తారని శపించాడు. ఆ విధంగా కాలనేమి కంసుడయ్యాడు. శ్రీకృష్ణుడి ప్రధాన అంశయోగు సంకర్షణుడు దేవకీ గర్భంలో ప్రవేశించాడు. శాపవశులైన కాలనేమి 6 పుత్రులు గర్భంలో ప్రవేశించడం వలన దేవకీ గర్భం అపవిత్రమైంది. దాన్ని పవిత్రం చేయడానికి ఆదిశేషుడు సప్తమ సంతానంగా ఆమె గర్భంలో ప్రవేశించాడు. కానీ దేవదేవుని ఆజ్ఞచే యోగమాయ అతనిని దేవకీ గర్భం నుండి గోకులంలో రోహిణీ గర్భానికి మార్చబడింది. ఆ విధంగా ఆ ఆదిశేషుడే రోహిణీ గర్భాన బలరాముడుగా జన్మించాడు. ఆ విధంగా నందగోకులలో యశోద తనయుడిగా శ్రీకృష్ణుడు, రోహిణీ తనయుడిగా బలరాముడు సోదరులిద్దరూ కలిసి అద్భుతమైన లీలను కావించి తమ వారికి పరమానందాన్ని కలిగించారు. ఒకరోజు అందరూ కలిసి ఆడుకుంటున్న సమయంలో బలరాముడు వచ్చి యశోదమ్మతో, అమ్మా, మన కృష్ణుడు మట్టి తింటున్నాడు అని చెప్పాడు. ఆ మాట విన్న యశోదమ్మ కృష్ణుని నోరు తెరవమన్నది. అప్పుడు ఆమెకు అతని నోటిలో సమస్త బ్రహ్మాండాలు గోచరించాయి. కృష్ణ బలరాములు పెరిగి పెద్దవారవుతున్నారు. మల్ల యుద్ధంలో బలరాముడు అతి బలశాలి అయిన ముష్టికుణ్ణి వధించాడు. శ్రీకృష్ణుడు చాణూరుని వధించాడు. కంస వదనానంతరం ఇరువురు తమ తల్లిదండ్రులు కారాగార విముక్తులను చేశారు. కానీ కంసుడు వధించబడిన తరువాత అతని భార్యలు జరాసంధుని చెంతకు వెళ్లి శ్రీకృష్ణుని వలనే తమకు వైదవ్యం కలిగిందని ఏడుస్తూ చెప్పారు. జరాసంధుడు తీవ్ర కోపంతో ధరణిని యాదవరహితంగా చేస్తానని ప్రతిజ్ఞ పూనాడు. 23 అక్షోహిణుల సైన్యంతో మధురను ముట్టడించాడు. కృష్ణ బలరాముడు సైన్యాన్ని ఓడించారు. బలరాముడు జరాసంధుని వరుణపాసంతో బంధించాడు. కానీ శ్రీకృష్ణుడు బలరామునితో వాదించి జరాసంధుని వదిలివేయమని చెప్పాడు. జరాసంధుడు 27 సార్లు యుద్ధానికి వచ్చాడు. ప్రతిసారి ఓడిపోతూనే ఉన్నాడు. కానీ 28వ జరాసంధుడితో పాటు యవనవీరుడు కూడా 3 కోట్ల మంది మెచ్చే సేనతో మధురను ముట్టడించారు. బలరాముడు భార్య పేరు రేవతి. ఆమె తండ్రి కకుద్మి. తన కూతురు తగిన వరుడు కోసం బ్రహ్మను కలవడం కోసం బ్రహ్మలోకానికి వెళ్ళాడు కకుద్మి. అక్కడ బ్రహ్మను చూస్తూ ఉండిపోయిన కకుద్మి బ్రహ్మలోకంలో 27 యుగ చక్రాలు ఉండవలసి వచ్చింది. జాంబవతి తనయుడైన సాంబుడు దుర్యోధన పుత్రికైన లక్ష్మణును స్వయంవర మండపం నుండి తీసుకుని వచ్చేశాడు. మరియు కృష్ణుడు ఏర్పాటు చేసిన పథకం ప్రకారం అర్జునుడు సుభద్రను అపహరించినప్పుడు బలరాముడు క్రూద్ధుడై అర్జునుడిని సంహరించాలనుకున్నాడు. తర్వాత ఏమైంది? అక్కడే ఉన్న శ్రీకృష్ణుడు ఏం చేశాడు? సుభద్రార్జునుల తనయుడే అభిమన్యుడు. అభిమన్యుని తనయుడే పరీక్షన్ మహారాజు. అభిమన్యునికి మేనమామ కాబట్టే బలరాముడే అతనికి అంత్యక్రియలు చేశాడు. కురుక్షేత్ర యుద్ధంలో బలరాముడు ఎందుకు తటస్థంగా ఉండిపోయాడు? భీముడు దుర్యోధన్ని సంహరించినప్పుడు ఆ కార్యం నచ్చని బలరాముడు భీముడి మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. చివరకు బలరాముడు ఒక పెద్ద తెల్లని సర్పాన్ని తన నోటి ద్వారా సృష్టించాడు. కింద ఉన్న లింకును క్లిక్ చేసి పూర్తి కథను తెలుసుకోండి.